జిల్లాలో గంజాయి సాగు రవాణా లేకుండా చేస్తామని గాంజాపై ఉక్కు పాదం మోపుతామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. తోషం గ్రామ శివార్లో అంతర పంటగా గంజాయి మొక్కలు పండిస్తున్న విషయాన్ని తెలుసుకుని 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. సాగు చేస్తున్న తండ్రి, 2 కుమారులపై కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 62 లక్షలు పైగా ఉంటుందన్నారు. గంజాయి పండించే వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేస్తామన్నారు. అలాగే గాంజాపై సమాచారం అందించిన వారికి రివార్డులు ఇవ్వడంతో వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మర్స్కుల జగన్, మర్స్కుల నాగేష్ వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 ఉంటుంది, ఒక ల్యాండ్ 2 acres 10 ఉంటుంది. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్లో లోకల్ CCS ప్లస్ లోకల్ CI అండ్ SI టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం, వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ CDR పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 10 వేరే వేరే ఈ గాంజా పండించుకొని వాళ్ళు వ్యక్తుల పైన మనం కలెక్టర్కి రిపోర్ట్ పెట్టిన వల్ల వాళ్ళకి లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 25 నుంచి 30 మనం ఇట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసాము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసాము, అది కూడా పంపిస్తాము. సో ఈ కేసులో కూడా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి రాస్తాము కలెక్టర్ నుంచి దట్ ఇట్లా గాంజా పండిస్తున్నారు వాళ్ళ ల్యాండ్లో. సో ఏమైనా గవర్నమెంట్ యూటిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయి, దానికి వాళ్ళకి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము. సో దట్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ జనాలకి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది తోషంలో కూడా 2 kilometers లోపల ఆ నడిచిన పరిస్థితి కూడా లేదు, మొత్తం బుద్ధ ఉంటుంది. అక్కడ వాళ్ళని పండిస్తున్నారు. మొన్న నార్నూరులో కూడా అట్లా కేసు అయితే 50 ప్లాంట్స్ దొరికినాయి. నిన్న కూడా నార్నూరులో ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ దొరికినాయి. అది వాళ్ళకు కూడా లోకల్ పెట్టుకున్నారు. అందరు జనాలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం ఈ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ పెడతాము. ప్లస్ మనం SP ఆఫీస్ నుంచి లేకపోతే కన్సర్న్ పోలీస్ నుంచి కూడా మీకు సెపరేట్గా కూడా రివార్డ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము. ప్లస్ మీకు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఉంటుంది, అది మనం చూసుకుంటాము, మీ పేరు బయట రాకుండా చూస్తాము.